ప్రియులారా. అక్కడ భక్తుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై, మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటి వాడు ప్రభు అంటున్నాడు. మనం ఏ పాటి వారు? మనల్ని మనం తగ్గించుకొని జీవించుదామండి. మనల్ని మనం తగ్గించుకొని జీవించగలిగినప్పుడు, వినయ మనసు సాత్వికత మనము ధరించుకొని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను పొందుకుంటాం. దేవుని ద్వారా అనేకమైనటువంటి మేలులు మనం పొందుకుంటామండి. మనల్ని మనం హెచ్చించుకున్నామంటే తగ్గించబడతాము, మనల్ని మనం తగ్గించుకున్నామంటే హెచ్చించబడతామండి. ఎందుకంటే మనం ఏ పాటి వారమే? కాశ్యం కనపడి అంతలో మాయమయ్యేటటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాత్రం దానికి రాగద్వేషాలు, కోపాలు, పంతాలు, పట్టింపులు, కక్షలు, ద్వేషాలు, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈనాడు మనుష్యుడు దిగజారిపోతూ ఉన్నాడు. దయచేసి గమనించండి. చేతనైతే సాధ్యమైనంత వరకు మేలు చేయండి, ఇతరులకు మేలు చేయండి, క్షేమము చూడండి. మన వల్ల కానప్పుడు మౌనంగా ఉండటం